ఏపీలో ఆయా రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలపై కేఎంఆర్ విశ్లేషణ. ఎన్నికలు వేగవంతం అవుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ దాదాపుగా పండుగల వాతావరణం పూర్తయింది. ఎన్నికలు సంగ్రామానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడా ఎన్నికల్లోకి వెళ్ళాలి, సీటు ఖరారు చేసుకుని మా సీటు ఉంటుందా లేదని కన్ఫ్యూజన్ నుండి బయటపడి అధికార ప్రకటన కోసం ఎదురు చూస్తున్న ఆయా అభ్యర్థులు ఆయా ఆ పార్టీల అధినేతల యొక్క నిర్ణయాల మీద ఆధారపడి ఉన్నారు. మరి తెలుగుదేశం జనసేన పార్టీ అధినేతలు సంక్రాంతి తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి అభ్యర్థులు, నియోజకవర్గాల వారీగా జనసేన బలంగా ఉన్న చోట జనసేన అభ్యర్థులకి, టీడీపీ బలంగా ఉన్న చోట టీడీపీ అభ్యర్థులకి పొత్తు ప్రక్రియలో ఏ విధంగా ముందుకెళ్ళిన ఆలోచన ఇప్పటికే పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఇటీవలే డిన్నర్ మీట్ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలుసుకుని చాలా విషయాల మీద సుదీర్ఘంగా చర్చించారు. తెలుగుదేశం జనసేనలో కూడా అభ్యర్థుల ప్రకటన వెలువడితే అసంతృప్తులు బయటపడే అవకాశం ఉంది. స్థానికంగా ఎప్పటి నుండో పార్టీ నమ్ముకుని ఉన్న నాయకులకి సీటు గల్లంతయ్యి కొత్త వ్యక్తులను తీసుకొచ్చి ఆ స్థానాల్లో పెడితే మరి ఈ రెండు పార్టీల్లో కూడా టీడీపీ జనసేనలో కూడా రాజీనామాలు పర్వం ఊపందుకునే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్ళుగా పార్టీ నమ్ముకుంటే కొత్త వ్యక్తులను తీసుకొచ్చి పెడతారని స్థానిక నాయకత్వాలు కూడా ఎదురు తిరిగే పరిస్థితి లేకపోలేదు. ఇప్పటికే ఎప్పుడైనా ఎదురు చూస్తున్న జాబితా కోసం ఎదురు చూస్తున్న తర్వాత సాంకేతికంగా అందిన సమాచారం మేరకు టీడీపీలో జనసేనలో కానీ టికెట్ రాదని క్లారిటీ వచ్చిన అభ్యర్థులు వెంటనే పార్టీ గుడ్ బై చెప్పి వేరే పార్టీల వైపు చూస్తూనే వేరే నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. మరి ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరి ఎలాంటి అంచనాలు రూపొందిస్తున్నారు, ఏ విధంగా ఈ అసంతృప్తుల్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తారో చూడాలి. మరి అభ్యర్థుల ప్రకటన వెలువడించాలంటే ఇప్పుడు పొత్తే ప్రధానంగా అంశంగా ఉంది. టీడీపీ జనసేన క్లారిటీగా పొత్తులో వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. మరి బీజేపీ కూడా టీడీపీ జనతతో కలిసి వెళ్ళాలని బీజేపీ అధినాయకత్వం ఆలోచన చేస్తుందని, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతోనే కలిసి వెళ్ళాలని ఒక ఆలోచన చేస్తున్నారని ఒక ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాల పరంపరలో టీడీపీ అధినేత బీజేపీతో కలిసి పొత్తులో వెళ్ళడానికి కలిసి వెళ్ళే ఆలోచనలో కొంత మెతక వైఖరి అవలంబిస్తున్నారని, బీజేపీతో వెళ్ళాలా లేదనేది సందిగ్ధలో ఉన్నారని ఒక సమాచారం. ఒకవేళ బీజేపీతో పొత్తు వెళ్ళకపోతే చంద్రబాబు జనసేన బీజేపీతో కలిసి వెళ్తే వామపక్ష పార్టీలు పూర్తిగా వ్యతిరేకంగా వేరే పార్టీలకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు బీజేపీతో పెట్టుకుంటే రాష్ట్రంలో ఉన్న ఆయా సామాజిక వర్గాలు, మతపరమైన ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉండాలంటే బీజేపీతో వెళ్ళాలా లేదా, బీజేపీతో వెళ్తే లాభం ఏంటి నష్టం ఏంటి అనే దాని మీద కూడా ఒక కూలంకోశంగా చర్చిస్తున్నట్టు కూడా సమాచారం. మరి ఇదే క్రమంలో ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు చూస్తే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల నిన్ననే ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియామకం పొందారు. మరి కొద్ది రోజులు ఆవిడ ఛార్జ్ తీసుకోబోతున్నారు. ఒకవేళ ఆవిడ ఏపీలో బాధ్యత తీసుకుని పార్టీ బాధ్యతలు ఏపీ పార్టీ అధ్యక్షులుగా అన్ని జిల్లాల్లో పర్యటన చేయడానికి కూడా సన్నద్ధం అవుతుంది. వైఎస్ షర్మిల ఈ ఏపీలో పర్యటన చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఓట్ బ్యాంక్ ఏ విధంగా పెరిగే అవకాశం ఉంది, ఏ పార్టీ నుండి ఓటు ఎక్కువ షేర్ అయ్యే అవకాశం ఉంది, ఎక్కువ ఏ పార్టీకి నష్టం అనే దాని మీద కూడా ఆయా పార్టీలు అంచనా వేస్తున్న తరుణంలో ఒకవేళ బీజేపీతో టీడీపీ జనసేన ముందుకు వెళ్ళలేని పక్షంలో కాంగ్రెస్తో కూడా వెళ్ళాలనే ఆలోచన కూడా
టీడీపీ చంద్రబాబు నాయుడు, జనసేన పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నట్టు ఒక సమాచారం ఉంది. మరి కొద్ది రోజుల్లోనే వీటన్నిటికీ క్లారిటీ రానున్నాయి. మరి పొత్తుల మీదే ఈ పార్టీలన్నీ ఆధారపడి ఉన్నాయి. మరి వైసీపీ అయితే సింగిల్గానే ఏ పార్టీతో పొత్తు లేదు, సింగిల్గా వస్తుందని చెప్పి, సింహం సింగిల్గా వస్తుందని చెప్పి వైసీపీ నాయకులు పాటిస్తుంటే, మరి టీడీపీ జనసేన మాత్రం పొత్తుల పరంగానే ముందుకు వెళ్తాం, కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు తీసుకుని ఇంకా వారితో పాటు ప్రయాణం చేస్తామని చెప్పి అధినేతలు ప్రకటిస్తున్నారు. మరి మూడో పార్టీ బీజేపీ పొత్తులో రాబోతుందా లేదా జరుగుతున్న రాజకీయ పరిణామాలు బట్టి కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన పొత్తులో రాబోతుంది అనేది మరికొద్ది రోజుల్లో, అంటే అతి తక్కువ రోజుల్లోనే బయటికి సమాచారం రానుంది. మరి ఏదేమైనా పార్టీ అధినేతలు ఇప్పటికే సంసిద్ధం చేస్తున్నారు లిస్టుల్ని. స్థానికంగా నాయకులు, ప్రజలతో ఉండే నాయకుల విధానం కానీ, వారి బయోడేటాలు తెప్పించుకుని వారి యొక్క పార్టీకి ఎప్పటి నుంచి లాయల్గా ఉంటున్నారు, ప్రజలతో ఎలా ఉంటున్నారు, ప్రజల పట్ల ఈ నాయకుడి మీద ఎలాగుందనే దాని మీద ఆల్రెడీ కొంత రిపోర్ట్ నేను తెచ్చేసుకున్నారు. మరి ఈ రిపోర్ట్లు తీసుకుని పొత్తుల్లో మరి బీజేపీకి సీట్లు ఇవ్వాలంటే 4 ఎంపీలు, అదేవిధంగా 5 నుంచి 10 వరకు ఎమ్మెల్యే సీట్ల వాళ్ళని బీజేపీ అడుగుతున్నట్టు కూడా ఒక సమాచారం బయటికి. మరి ఇది క్లారిటీ రావాలి. ఇంకా ఈ విధంగా జరిగినప్పుడు మరి స్థానికంగా ఒక పొత్తుల్లో కొన్ని సీట్లు కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆయా పార్టీలు స్థానికంగా ఉన్న అభ్యర్థులు ఆ పార్టీలు ఉంటారా, ఆ పార్టీ గుడ్ బై చెప్పి వేరే పార్టీలోకి వెళ్తారనేది మరి 1-2 రోజుల్లో క్లారిటీ రానుంది. ఏదేమైనా పొత్తుల ప్రక్రియ ఒక పక్క జరుగుతుంది. టీడీపీ జనసేన కలిసి మేనిఫెస్టో కూడా త్వరలో విడుదల చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఆల్రెడీ సంక్రాంతి తర్వాత ప్రకటిస్తూ ఉన్నారు. బహుశా 1-2 రోజుల్లో ఆ ప్రకటన కూడా వెలువడితే అభ్యర్థులు తర్వాత పొత్తు ప్రకటన అనేది తర్వాత చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఎన్నికల వేడి ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలా. సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో 24 గంటలు అత్యవసర వైద్య సేవలు, కార్డియాలజీ, జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం, పాయిజనింగ్, యాక్సిడెంట్స్, ట్రామా, క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్. డాక్టర్ ఏ ప్రసన్న కుమార్, ఎండి, డిఎం, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. డాక్టర్ ఎం సాయిరాం ప్రసాద్, ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. డాక్టర్ ఆర్ మనోజ్, ఎండి, అనస్థీషియా. డాక్టర్ కార్తిక్ కన్నెగొల్ల, ఎండి, డిఎం, నెఫ్రాలజిస్ట్. డాక్టర్ తీగల రమేష్, ఎంఎస్ ఎంసీహెచ్, న్యూరో సర్జన్. ఫుల్లీ ఆటోమేటిక్ ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఎకో, టిఎంటి, ఈసీజీ, ఆపరేషన్ థియేటర్, ఫార్మసీ, అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు. సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జాన్ స్ట్రీట్, ఎన్ఆర్పేట, ఏలూరు.